హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి బీనీస్ ఎగ్తో అయితే మంచి కర్రీ అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సైడ్ డిష్గా పప్పులకు కానీ రసంలోకి కానీ చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్ బీనీస్ కర్రీ ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఎగ్ బీనీస్ కర్రీకి 1/4 కిలో బీనీస్ కర్రీ అయితే తీసుకున్నాను. బాగా ఇలా ఒక 2-3 సార్లు కడుక్కొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. అన్నీ కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులో సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని 5 మినిట్స్ ఉడికించుకుందాము. మూత పెట్టేసి బాగా మెత్తగా ఉడకనిద్దాం. చూడండి బీనీస్ కూడా ఉడికిపోయింది. బాగా ఇలా మెత్తగా అయితే ఉడికిపోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. నేను ఉడికే లోపల తాలింపుకైతే అన్నీ రెడీ చేశాను. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఇలా తలకొట్టి ఉంచుకున్నాను. పోపు దినుసులు కొద్దిగా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి రోట్లో ఇలా దంచుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం కూర ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాము. ఎగ్ వేస్తున్నాం కాబట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేసుకొని చిటపటలాడనిద్దాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, ఇందులో మనము 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకుందాము. వేసేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఇలా బాగా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బీనీస్ కాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఆ నీరు ఉంటుంది కదా, నీరు కొద్దిగా తగ్గే వరకు ఫ్రై చేసుకుందాం. బీనీస్ కాయ కూడా కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి మనము అందులో నీరు అంతా కొద్దిగా ఇనిగిపోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అంతా కలిసే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసే కొంది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాము. సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మనం బీనీస్లో ఉప్పు వేసాము, ఎగ్ వేసాం కదా, కొద్దిగా ఉప్పు అయితే తగ్గుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఉప్పు పసుపు బాగా ఇలా పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 2 ఎగ్గులే వేసాను. నేను 1/4 కిలో బీనీస్ కాయలు తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ కనుక బీనీస్ వేసుకుంటే ఇంకో 2 ఎగ్స్ ఎక్కువ వేసుకోండి. ఇలా బాగా చూడండి పొరట్లాగా వచ్చిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకుందాము. ఎగ్ వేసాం కదా, కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఒక 2 స్పూన్లు కారం వేసాను. కారం అంతా కలిసే వరకు ఒకసారి ఇలా తిప్పేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియాలు కూడా దంచి పెట్టుకున్నాను. అయినా కూడా కొద్దిగా మనం ధనియా పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసిన కారము, ధనియా పౌడర్ అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సరిగ్గా ఫ్రై అవ్వకపోతే నీసు వాసన వస్తుంది. బాగా ఇలా ఫ్రై చేసుకుందాము ఒక 2-3 నిమిషాలు. బాగా ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై అయితే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి స్మెల్ అయితే వస్తుంది.
ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి మసాలాని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిసే వరకు తిప్పేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రసం అన్నంలోకి కానీ పప్పులోకి కానీ దేంట్లోకైనా సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. ఉత్తేది కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్. బీనీస్ ఎగ్ కర్రీ అయితే చూడండి ఎంత బాగుందో. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను. ఇది ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.